అంతేకాదు వాళ్ళ భావి నాయకుడు చెప్పారు ఇప్పుడే వారు చేస్తున్న ట్విట్టర్ సోషల్ మీడియా వేదికగా చేసే దుష్ప్రచారం వాళ్ళకే నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ సభ్యుడు బాధ ఏంటో సావధానంగా వినండి అధ్యక్ష. థ్యాంక్ యూ. రైట్. The request of the honorable member will be considered as per rules and conventions of the house. Again, we will intimate the wherever మీకు సీట్ అలాట్ చేయబడింది అన్నటువంటిది తప్పనిసరిగా మేము చూస్తాం. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సీట్స్ చూడండి. వేకెంట్ సీట్స్ కూడా ఉన్నాయి. అక్కడే కావాలా చూడండి సెక్రటరీ గారు. రైట్, ఆయన అక్కడే అడుగుతున్నాడు. ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారికి అది ఆల్రెడీ ఇంకొక సభ్యుడికి అలాట్ చేసినటువంటి స్థానం అది. అందుకు ఖాళీగా ఉన్నటువంటివి 181, 182, 183 అక్కడ ఆల్రెడీ అలాటెడ్. ప్లీజ్ మనకి హౌస్ క్రమం అటు ఉంటుంది. అన్నది వీ విల్ ట్రై టు అకామిడేట్ ఎట్లాగన్నటువంటి చూసి రూల్స్ ప్రకారం అలాట్ చేయడం పడుతుంది వంశీ గారు. రైట్. ఏంటి రామచంద్ర, ఒక్క నిమిషం. ఏంటి రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, మనం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తను ఏం చేయాలన్నా వెనక వాళ్ళందరినీ కూడా గుంపేసుకొని ఏ టైంలో ఇప్పుడు ఇంత రూల్స్ మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిన్నటి రోజున ఎంత అల్లరి చేశారు అధ్యక్ష, మొత్తం రాష్ట్రం చూసింది అధ్యక్ష. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేపు దీనిపైన చర్చిస్తామని చెప్పిన తర్వాత కూడా, ఆ టైంలో అది తీసుకోకూడదని తెలిసిన తర్వాత కూడా సభా సమయాన్ని ఎంత వేస్ట్ చేశారు. మహిళలందరూ పోయారు అధ్యక్ష. మహిళల రక్షణ పైన జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు కూడా చూడాలి, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ముందుకు వస్తూ ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి అవకాశం ఇవ్వండి అని చెప్పి మన మహిళలందరూ కూడా పోయి, మహిళా సభ్యులు ఎంత అడుగుతున్నా కూడా కనికరం లేకుండా బాధ్యతారాహిత్యంగా నిన్న అంత చేశారు సార్. ఈరోజు మరి గౌరవ సభ్యులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు అధ్యక్ష నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చదివాను అధ్యక్ష. ఆ తర్వాత కర్ణాటకలో పోయి ఇంగ్లీష్ మీడియంలో చేరితే నేను కూడా ఎడ్యుకేషన్ వద్దనుకున్నాను అధ్యక్ష. కొంచెం రోజు కాలేజ్ కూడా వదిలేసాను అధ్యక్ష, అర్థం కాక. ఇప్పుడు అర్థమవుతా ఉంది మాకు ఇంగ్లీష్ మీడియం ఎంత ముఖ్యమో అనేదానికి అర్థమవుతా ఉంది అధ్యక్ష. అలాంటివన్నీ కూడా సమర్థిస్తున్నారు అధ్యక్ష. కానీ గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు ఇప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా తోకలు కత్తిరిస్తా, తాటలు తీస్తా, చర్మం ఊడి తీస్తా, నీ అంత తీస్తే ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా సభ పైన కానీ మిగతా వాళ్ళ పైన కానీ అదే భాషను వాడుతున్నారు. కానీ అదే ఒక దీంతో పోతున్నారు. కానీ ఆయన కనీసం ప్రజలు తోక కత్తిరించినారా, తాట తీసినారా, చర్మం ముడిచినారా, ప్రజలు ఏం చేయాలో వాళ్ళు చేశారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా కనీసం బుద్ధి తెచ్చుకోకుండా సభను దాన్ని తప్పుదారి పట్టిస్తూ తన మొత్తం గ్యాంగ్ను కూడా వేసుకుంటూ వచ్చు. ఇంతకు మార్నింగ్ చూశాను అధ్యక్ష, మీతో మాట్లాడుతూ ఉంటే ఒకటి సైకిల్ చేస్తున్నారు, రండి ముందుకు రండి అని చెప్పేసి. ఏమధ్యక్ష, ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కోటాను కోట్ల మంది ఆయనకు ఆ స్థితిలో పెడితే కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు అని అంటే ఇంకా ప్రజలు ఎక్కడి వరకు తీసుకొని పోవాలో, ఎంత బుద్ధి తీసుకొని పోవాలో అర్థం కావడం లేదు అధ్యక్ష. కాబట్టి మీరు తప్పకుండా ఈరోజు చాలా మంచి పని చేశారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారో వాళ్ళను ఎంత మాత్రం మనం సహించకూడదు అధ్యక్ష. కాబట్టి ఆ సభ్యులు సరైనటువంటి ఏవైతే వాళ్ళు అవమానం చేస్తూ ఉన్నారో వాళ్ళని మనం అందరూ కూడా రక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి మీరు కూడా దీన్ని సహృదయంతో అర్థం చేసుకునేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ అవర్లోనికి వెళ్లే ముందు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అన్నారు. ఆ పదాన్ని వాళ్ళు ఉపసంహరించుకోవాలి. ఇది గౌరవ శాసనసభ.
పవిత్రమైనటువంటి దేవాలయం లాంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఒక కార్యాలయం ఉంది. మీరు చూశారో లేదో, కావాలంటే చూడాలనుకుంటే ఒకసారి బృందం వెళ్ళి చూసుకోండి, రండి, ఇబ్బంది ఏం లేదు ప్లీజ్. అలాగే ప్రతి రాజకీయ పార్టీలకు కార్యాలయాలు ఉన్నాయి. కానీ ఈ విధమైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి పదవులు నిర్వహించి ఈరోజు బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉండి కేవలం సభను ఒక పార్టీ కార్యాలయం అని చెప్పి అనడంలో ఎంతవరకు ఔచిత్యం ఉందో వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను నేను. ఒకటి. ఇక రెండవది, చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యుడి అభిప్రాయాన్ని నేను అసలు ఆయన హ్యాండ్ రౌస్ చేస్తున్నారని కూడా చూడాల. నేను స్ట్రైట్ బిజినెస్లోకి వెళ్దామని చెప్పి కృష్ణావరికి వెళ్దామని చూసేలోపు ఆయన అధ్యక్ష అని చెప్పి కేకవేశారు. అటువైపు చూసేపటికి వంశీ గారు హ్యాండ్ రౌస్ చేస్తున్నారు. ఏంటి చెప్పండి వంశీ గారు అన్నారు. ఒక గౌరవ సభ్యుడు అవకాశం అడిగేటప్పుడు బాధ్యత కలిగినటువంటి శాసనసభాపతిగా ఖచ్చితంగా నేను ఇస్తాను, ఇచ్చి తీరుతాను. అది తెలుగుదేశమా, వైఎస్ఆరా, జనసేన, బీజేపీయా అనేటువంటిది నాకు అనవసరం. సభాపతిగా గౌరవ సభ్యుడికి నాకు అవకాశం వచ్చినప్పుడు చాలామంది అవకాశాల కోసం అడుగుతున్నారు. ఆ అవకాశం వచ్చినప్పుడు టైంని అడ్జస్ట్ చేసుకొని ఇస్తున్నాం. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ అవర్ ముందు ఆయన అడిగారు, ఏంటి వంశీ గారు చెప్పండి అన్నాను. నేను తన అభిప్రాయాన్ని చెప్పుకుంటున్నాను. దానికి ఒక ఫారంలో రావచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది నాకు తెలిసి ఈ గౌరవ సభలో నేను అనేక సంవత్సరాలుగా 6 తడవలుగా నేను శాసనసభ సభ్యుడిగా ఈ తడవతో నేను ఎన్నికై ఉన్నాను. మరి ఆ చిన్నాయుడు గారు చెప్తున్నారు, వింటున్నాను. మా రామానాయుడు గారు చెప్తున్నారు, వింటున్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పింది వింటున్నాను. నేను ఒకటి అడుగుతున్నాను. నేను ఒకటే, క్వశ్చన్ అవర్కు ముందు అనేక సందర్భాలుగా సభను పాండమోనియం చేసినటువంటి ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఆ రోజు నేను ఒక దశలో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నాను. చేసినటువంటి ఉన్నాయి. ఇవాళ ప్రజా సమస్యలు అని అంటున్నారు. ఎస్, ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఈ సభ నిర్దేశించబడింది. అదే సమయంలో ఇవాళ ఆయన గౌరవ శాసనసభ్యుడు, ప్రజలనుకున్న ప్రజాప్రతినిధి, ఏంటి ఆయన చెయ్యెత్తి రౌజ్ చేసి ఆయన అభిప్రాయం ఏంటి అన్నటువంటిది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. ఒకటి. ఇక రెండవది, చాలా సందర్భాలుగా మీరు దీని గురించి మాట్లాడితే అది నేను మాట్లాడదలుచుకోలేదు. గడిచినటువంటి చరిత్ర ప్రజల ముందు ఉంది, ప్రజల మస్తిష్కంలో ఉంది. శాసనసభలో వ్యవహరించారా, లేదు రాజకీయ పార్టీ కార్యాలయంలో వ్యవహరించారో, గడిచినటువంటి చరిత్ర అంతా కూడా సభలో మన ప్రజల మస్తిష్కాల్లో ఉన్నాయి. అయితే నేను ఒక్కటి చెప్తున్నాను, ఇవాళ నేను అలౌ చేసినటువంటిది కూడా 369 ప్రకారం స్పీకర్కు ఉన్నటువంటి ప్రెరోగేటివ్ విచక్షణాధికారాన్ని ఉపయోగించి నేను ఐ హ్యావ్ గివెన్ ది ఆపర్చునిటీ. అది లేదు, ఇది మీ కార్యాలయమా, ఇంకా మించి ప్రతిపక్ష నాయకులు మీ జాగీరా? ఎవరు జాగీరు కాదు, ఇది ప్రజల జాగీరు. ప్రజలు ఎన్నుకొని పంపించినటువంటి ప్రజాప్రతినిధుల ఇది ఆలయం. ఇది ఆలయం. ప్లీజ్ 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 ప్లీజ్. అయితే ఎన్టీఆర్కి అవకాశం ఇవ్వలేదన్నటువంటిది ఎవరన్నారు? మీరా? ఇవ్వలేదు. నేనున్నాను అప్పుడు కూడా. నేను ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ సిన్. ఆ పాపంలో నేను భాగస్వామిని. ఆ రోజు పశ్చాత్తాపడ్డాను నేను. దానికి ప్రతిఫలమే భగవంతుడు నాకు